And now I request everyone to raise an applaud, and I request Dr. Pemasani Sriratna Garu to share a few words to the crowd. Thank you for your sweet words. You really spoke very well. Okay, so let me begin by thanking Sivan Institute for having me here on Women's Day. I also convey my regards to governing bodies, faculty, staff, and of course all the young beautiful minds ahead of me who are going to shape our nation. And first వచ్చి చీఫ్ గెస్ట్ రండి ఉమెన్స్ డే కన్నప్పుడు I actually was trying to get my thoughts together. What is that I want to convey? అంటే ఏం చెప్పాలి పిల్లలకి? So then it took me down a story, like a history past. I was just thinking of the past to almost my great grandmother's time. Okay, so I want you to, how many of you know your great grandmother? ఎంతమందికి తెలుసు మీ ముత్తాతమ్మ ఎవరు? జయజమ్మ, సినిమా జయజమ్మ గారు. సో ఓకే, చాలా కొంతమందికే తెలుస్తుంది. కాకపోతే మనం ఒక పర్టికులర్ ఎవరు అని తెలియకపోయినా కూడా ఒక చిన్న కథ, ఇవాళ మనం ఇలా ఉండడానికి ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తే, అంటే ప్రీ ఇండిపెండెన్స్ అరౌండ్, అంటే విమెన్ ఇష్యూస్ ఎప్పుడు ఎలా ఉంటాయంటే వాళ్ళకున్న కాలానికి తగ్గట్టు ఇష్యూస్ ఉంటాయి. సో అప్పట్లో వాళ్ళకి మెయిన్ ఇష్యూ ఏంటి? ఐడెంటిటీ. అసలు ఆడవాళ్ళని గుర్తించడం అనేదే వాళ్ళ మెయిన్ ఇష్యూ. అప్పుడు మనుషులుగా కూడా గుర్తించే టైం లేదు. ఫస్ట్ టైం డాక్టర్ సరోజినీ నాయుడు గారు 1920 along with many other women, she fought for women's vote. సో ఫస్ట్ వాళ్ళ ఐడెంటిటీ ఒక ఓటుతో 1920లో వచ్చింది. ఓకే, దట్ ఈస్ వేర్ ది స్టోరీ దట్ ఐ కుడ్ థింక్ ఆఫ్ స్టార్టెడ్. సో అప్పట్లో వాళ్ళ మెయిన్ ఇష్యూస్ ఏంటి? చైల్డ్ మ్యారేజెస్. యాజ్ ఎర్లీ యాజ్, మీ అమ్మమ్మలకి ఎప్పుడు పెళ్ళి అయింది ఎవరికన్నా తెలుసా? 20 సార్, 12, 13 కదా. ఇది జయజమ్మలు అంటే వాళ్ళకి 8 years నుంచి అయిపోయింది చాలా. సో 8 to 12 అట్లా అయిపోయింది. సో వాళ్ళకి ఎర్లీ మ్యారేజెస్, దే వాస్ పాలిగamy. దే కుడ్ మ్యారీ మల్టిపుల్ విమెన్ డ్యూరింగ్ దట్ టైమ్ బికాస్ హ్యావింగ్ ఎ సన్ వాజ్ ఇంపార్టెంట్. So if they could not bear child, they would marry more women. There is nothing, no concept of literacy, literally for majority. Then there is extreme, like average lifespan was 32 years for women during that time. You know why? Why? Maternal childbirth. That was the biggest thing. So they would not even survive childbirth. So many women lost lives just like that, home deliveries. So itla the property women ki ane concept kuda లేదు. So that is where they were. So they were determined. They will push the age limit. మా ఆడపిల్లలకి తర్వాత ఇంకొంచెం పెద్దగాక పెళ్లి చేద్దాం, కనీసం స్కూల్లో ఎన్రోల్ చేద్దాం అనేది వచ్చేది. సో అమ్మమ్మల టైం వచ్చేటప్పటికి వాళ్ళు స్కూల్కి వెళ్ళారు, కనీసం 8th class వరకు చదువుకోవడము అట్లా అయింది. అప్పటికి ఇండిపెండెన్స్ వచ్చింది. అప్పుడు లీగల్ ఏజ్ ఏంటో తెలుసా? దిస్ వాజ్ అ షాకర్ టు మీ ఆల్సో. లైక్ ఐ జస్ట్ గాట్ టు నో అబౌట్ దిస్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. 14 years ఫర్ విమెన్, దట్ వాజ్ లీగల్ ఏజ్ లిమిట్. సో 14 years ఆబ్వియస్గా 10th వరకు కూడా వాళ్ళు రాలేదు. 5 yearsకి ఇప్పుడు వెళ్ళేవాళ్ళు అనుకుంటా స్కూల్. 8th అయిపోగానే 14 yearsకి పెళ్ళి అయిపోయేది. చైల్డ్ బర్త్ ఇట్స్ లిటిల్ బెటర్, సమ్ కుడ్ ఎఫర్ట్, బట్ స్టిల్ హోమ్ డెలివరీస్ అట్లా ఉండేది. గ్రేట్ గ్రాండ్ మదర్స్ ఏం చేస్తారు? ఆస్తులు లేకపోతే ఏం చేస్తారు అమ్మాయిలు? గోల్డ్ అలా దాచి వాళ్ళ డాటర్స్కి స్త్రీధనంగా ఇచ్చారు అమ్మమ్మల టైంకి. ఓకే, తర్వాత కూడా అంతే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు వాళ్ళకి, దే వర్ నాట్ ఎర్నింగ్ మనీ. సో అమ్మమ్మల నుంచి మదర్స్ టైంకి వచ్చింది. సో బై దెన్ ఇట్ ఈస్ అబౌట్ 1950s to 1970s టైం, విచ్ వాజ్ అ వెరీ గుడ్ టైం. అప్పటికి ఫ్రీడమ్ మనకు వచ్చింది. మెనీ విమెన్ యాక్టివిస్ట్ వర్ దేర్, గవర్నమెంట్ పాలసీస్ వర్ గ్రేట్, పుషింగ్ లిటరసీ అండ్ పుషింగ్ హెల్త్ కేర్ యాక్సెస్ ఫర్ ఆల్ ద విమెన్.
సో అలా వచ్చేటప్పటికి మా పేరెంట్స్ వాళ్ళ టైంకి కనీసం వాళ్ళు ఇంటర్ వరకు ఫినిష్ చేశారు. సో లిటరసీ వెంట్ అప్ టు అరౌండ్ 30%. Then Constitution gave us equal rights. It was there on paper, but practical ante లేదు. So at least whoever want to fight, they had an opportunity. So they were fighting for us. At the home, the battle was my mother. She always felt she needs to give her daughter financial independence, financial freedom, higher education. She wanted to be a physician herself. I'm sure this is the story for most of the mothers from 1950s to 60s era. They want their daughters to go find their career. She succeeded and she made her daughter a physician or an engineer or something. So by the time our generation came, మాకంతా financial freedom వచ్చేసింది. We have freedom, we are enjoying more rights, votes చేస్తున్నాము, we are traveling abroad, we had that freedom. So now when it comes to you, your generation, that is by the time 2000, you know what the literacy rate is almost now? It's almost 70%. Okay, you know what is the average lifespan of a woman now? 73 years. We are almost plus 3 years than men. We have surpassed them. Okay, just remember, we started with 32 years. Average lifespan. In this 70 years, we matched it. So 73 years lifespan average on the Indian women. Okay, then we are buying properties. I have properties in my name. So it's like there is so much progress, and I had freedom to choose my partner at that time, but you have more now. You have more. So of course it was a fight, but still yes, we could succeed. It could give some battles. So Atla, the reason why I took you back to this storyline is I want you to appreciate the generation now is living the dream of all those women. Okay, they wanted this life. They pushed you. So first thing is we have to show gratitude. We have to feel gratitude and be thankful for each one of those leaders, for each one of those activists, for all those government policies, and your grandmothers and mothers who constantly ask you to study more. Okay, we have to be grateful to them. All those sacrifices. So we wouldn't be here. We are standing on their shoulders. So that is the freedom we have now. In 2000s, now you have such freedom that you can even think of whether you want to marry or not, whether you want to have kids or not, whether you want to have a career, which career, should you have it in India, there. So it's everywhere for most of the women, right? So now the real question comes, what are we doing with that freedom? This is what I want you all to think now. Okay? Even after this program is done, I want you to take this question in your mind for next couple of days and observe yourself in your actions. My generation varaku financial freedom techukunnam. So here I am going to talk about 4 topics. Number 1, financial freedom. Yes, you will start earning tomorrow. You will start your own practice. But how many of you know how to invest, how to save, how to retire? How many of you know about that? Right? This is where we need to grow. Endukante the freedom we have is very, very precious. And you have to think, what am I going to do with that freedom? What is that I will pass to the next generation? So far it has been a positive push, right? We have been getting better and better. So what is that you will pass to your kids, the next generation? Be very mindful of that. So learn about financial literacy before even you start earning. Because your retirement should not depend on somebody else. You need to know your own finances. Okay, agreed? Task number 1. Okay, task number 2. So most of us, when I say about freedom, you have freedom of choice.
in your relationships, in your friends, in your lifestyle. Right? Of course, career you have already chosen here, you are here. So, relationships. Please be mindful of the relationships you are entering. Okay, I do see here and there, we do hear. Do not enter into casual relationships. Okay, it's only going to come back and hurt you in long term. So when you enter a relationship, it should yield something for you. You should have an intention of a lifelong commitment or continuing that relationship, whatever that might be. You put in all the effort, and if it doesn't work out, that's fine. But do not enter into a relationship in a casual way. So the reason why I'm telling this is, when we entertain such things in society, if we continue to do it, it is equal for women and men, because there are not many men here. I'm just addressing women, but this equally works for both. The only reason I'm particularly mentioning women is, women have more power in becoming a moral compass for the society. You have that power to change the society. You might underestimate yourself, but be reminded, మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అబ్బాయిల ప్రతి లైఫ్లో, ప్రతి స్టేజ్లో ఒక విమెన్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. ఓకే, యాజ్ ఎ డాటర్, యువర్ ఫాదర్ లర్న్స్ అ లాట్ ఫ్రమ్ యూ. He starts treating his wife better after he has a daughter. So her mother gets treated better after, and it is not that they want to treat her other way, father, but he learns. He sees his daughter and he learns what it takes to nurture a woman. So then as a daughter you influence a father, then you become a wife. You will influence a man in the path he chooses to move ahead. Remember, this is a very, very important role. Do not choose your partners based on money or entertainment. Choose them for their ethics, for their ethical value. It is important for you. If you want to have a fulfilling relationship, a happier life, having someone who has ethics is more important. It's the same for a boy also. So when you make that choice, you are influencing him as a wife for him to lead the right path and earn in a right way. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఆ రాంగ్ చాయిస్ చేసుకుంటున్నప్పుడు మీరు అనుకోవచ్చు, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ పర్సన్ మేకింగ్ దట్ చాయిస్. యు ఆర్ సెండింగ్ ఎ మెసేజ్ ఇన్ టు సొసైటీ. టెల్ మీ, ఇన్ నేచర్ హూ పిక్స్ ద పార్ట్నర్? విచ్ స్పీషీస్ పిక్స్ ద పార్ట్నర్? Female. She picks a partner based on who is good with the offspring, for her offspring. She sustains nature. That is the power a woman has. So you make a right choice. Okay, and you send a message to the society, this is what we are looking for. Not short-term relationships, not just entertainment. That's not what you need all the time. So that will happen in your choice. If each one of you think the same way, then you will have a better society. You will build better families. There is nothing that's there to go wrong. See how much power you hold? Am I right? Then if you have kids, before they are 10, you can influence great amount of influence on them. And their character is also formed before 10. The 10 years kanda munde వాళ్ళ character form అయిపోతుంది పిల్లల్ని కూడా. As a mother, you have a greater power to influence వాళ్ళ మీద. So these are the three major areas where మీ పవర్ అంతా చూపించగలుగుతారు మీకు రైట్ వేలో. ఓకే, అండ్ దట్స్ వాట్ షేప్స్ సొసైటీ. అక్కడి నుంచి వస్తాం మనకి. ఎథికల్ ఫ్యామిలీ, ఏ హెల్దియర్ ఫ్యామిలీ బిల్డ్స్ ఎ హెల్దియర్ సొసైటీ. ఇదంతా నాకు ఎందుకు, బాయ్స్ కూడా చేయొచ్చు కదా అనుకోవచ్చు మీరు. లెట్స్ సే అందరం వదిలేద్దాం. ఓకే, we'll just have fun, we will choose, we will let it continue. ఇప్పుడు ఉన్నట్టే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది బయట మీకు? బెటర్గా ఉంటుందా ఉన్న కొద్ది, లేదా సేఫ్గా అనిపిస్తుందా? లేదా? ఓకే, సో ఏదో అయితే జరుగుతుంది, దట్ వీఆర్ నాట్ అంత హ్యాపీగా అయితే లేదు. సో మన చాయిసెస్ ఇలానే వదిలేసాం అనుకోండి, ఇంకా బాగానే ఉన్నాం, ఇంకా హ్యాపీగానే తిరుగుతున్నాం. అది ఎందుకని? ఇంకా మెజారిటీ చాలా మంది మంచిగానే ఉన్నారు.
ఇంకా మంచిగానే ఉన్నారు కాబట్టి ఇంకా అలానే ఉంది. అదే మెజారిటీ చాయిసెస్ రాంగ్ అవుతున్నాయి అనుకోండి, హూ విల్ బీ ద ఫస్ట్ విక్టిమ్స్? అది కరెక్టే, మన బెల్ట్లో అయితే బాయ్స్ సారీ బాయ్స్, కానీ ఇంకా మీరు అనుకున్నంత బ్యాడ్గా అంటే ఇప్పుడు ఏమైందంటే అక్కడక్కడ ఇన్సిడెంట్స్తో తట్టుకోలేకపోతున్నారు బాయ్స్. బట్ ఇది ఇప్పుడే హిస్టరీ చెప్పాను కదా, 1920లోనే అమ్మాయిని అసలు మనిషిగానే గుర్తించలేదని, అక్కడి నుంచి ఫైట్ అవుతా ఇప్పటికి సమానత్వం వరకే వచ్చాం, ఇంకా అక్కడ కూడా సులుగా రాదు. ఓకే, సో బోత్ సైడ్స్ ఉంటారు. కాకపోతే నేచర్ ఏమవుతుందంటే యూ లెట్ ఇట్ బి. మోస్ట్ వల్నరబుల్ పీపుల్ ఆర్ కిడ్స్ అండ్ విమెన్. మళ్ళీ మన ఫ్రీడమ్ ఏమవుతుంది, యూ టర్న్ తీసుకుంటుంది. ఇంతవరకు కష్టపడి వచ్చింది, వీఆర్ నాట్ హియర్ టు డూ దాట్, రైట్? సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు స్టెప్ అప్. Use your freedom very wisely. I have to say I was given great freedom during my childhood and I cherished it because I have always noticed it was not the case for everyone. అందరి ఇళ్లలో మా ఇంట్లో ఉన్నంత లిబరల్గా పేరెంట్స్ లేరు, బట్ నేను అది గ్రాంటెడ్గా తీసుకోలేదు. I respected that and I valued that very much. And because I was valuing and I was showing that I was capable of handling that freedom, అంటే మనకి ఫ్రీడమ్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాము అనేది ప్రూవ్ చేసుకుంటే పేరెంట్స్ ఇంకా కాన్ఫిడెంట్గా దే విల్ లెట్ us మూవ్ అహెడ్. ఓకే, సో దే ఆర్ ట్రైంగ్ టు బి ప్రొటెక్టివ్, దట్స్ ఆల్. బట్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు షో యూ కెన్ హ్యాండిల్ ఇట్ వెల్. సో అందుకని చూస్ వైజ్లీ. యూ బికమ్ ద మోరల్ కాంపస్ ఫర్ ద సొసైటీ. దట్ ఈస్ మై సెకండ్ థింగ్. థర్డ్ థింగ్, encultivate spirituality. How many of you actually know what spirituality అంటే ఏంటి? It's not religious. ఓకే, అందుకని అంటే చాలా మంది స్పిరిచువాలిటీ రిలీజియస్నెస్ని కన్ఫ్యూజ్ అవుతారు. ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ ఏదర్ వే అని కాదు. యూ కెన్, ఐ మీన్ ఐఎమ్ రిలీజియస్ బట్ ఇట్ స్పిరిచువాలిటీ ఈస్ డిఫరెంట్. కొంచెం మీకు ఈ ఏజ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. స్పిరిచువాలిటీ ఏంటా మా ఏజ్లో స్పిరిచువాలిటీ అనేది. సో స్పిరిచువాలిటీ అంటే ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్. అంటే స్టార్టింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ టు డూ విత్ రిలీజియస్, అంటే రిలీజియస్నెస్ అని కాదు. బికమింగ్ మైండ్ఫుల్ అంటే చిన్న విషయాలు, ఇప్పుడు అటెన్షన్ పే చేయడం కానీ, మీ ఇంట్లో ఇప్పుడు మీ మీద మీరు అటెన్షన్ పే చేయడమేమో, అసలు మీరేంటో మీరు తెలుసుకోవడము డీపర్గా. అంటే దిస్ షుడెంట్ బికమ్ యువర్ డెఫినేషన్. అంటే నేను ఒక BDS డెంటిస్ట్, దట్ ఈస్ నాట్ యువర్ డెఫినేషన్. దట్ ఈస్ జస్ట్ యువర్ way to earn money or like profession to serve people, right? You are something else deeper, okay? And you will continue to grow in that. You will never ఏంటి, ఓకే, ఇలాంటి క్వశ్చన్స్. తర్వాత మీ ఇంట్లో పెద్దవాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. దే ఆర్ లైక్ ఎన్సైక్లోపీడియా. అంటే నాయనమ్మలతో, అమ్మమ్మలతో, పిల్లలతో, అందరితో నో దే స్టోరీస్. All these are very important. I used to spend a lot of time with them. I would learn their stories. I would learn their marriage difficulties. Later on in my marriage, it gave me strength because I already knew women go through things and what it takes to survive those things. Okay, learn deeper, understand things deeply. So those things slowly atla oka manishini ardham chesukodam, then it will develop empathy towards the other person. Okay, and after certain point, maybe after you reach certain point, 40s loki vachaka, you will wonder asalu na purpose enti. Tarvata all these ways you will also become very happy with yourself. అంటే మీకు మెటీరియలిస్టిక్ థింగ్స్ కావాలి, ఇవి ఉంటేనే లైఫ్, యూ విల్ బి వెరీ సాటిస్ఫైడ్. దేనిలో ఉంటే దానిలోనే హ్యాపీనెస్ అనేది తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది స్పిరిచువాలిటీ అనేది. సో ఎన్కల్కేట్ ద స్పిరిచువాలిటీ ఇన్ యు. ఓకే, సో వే టు స్టార్ట్ అంటే యూట్యూబ్ ఇస్ ఫిల్డ్ విత్ దట్, బట్ ప్లీజ్ డూ నాట్ స్క్రోల్ ఆన్ దట్. ఐ వుడ్ రాదర్ ఆస్క్ యూ టు అబ్జర్వ్ రియల్ పీపుల్స్ లైఫ్స్ than just mindlessly scrolling on social media for spiritual stuff.
Okay? Do activities with your friends. Sit and have conversations. Even to date, we practice in our home. We do not use our cell phones while we are having a conversation. You will not catch us looking into the phone and talking to someone else. We always have eye contact. So you can still run a business without using phone all the time and build great things. You will not miss anything. Trust me. Okay, so now coming to the fourth one. Women's health. Okay, now that we have surpassed 32 years into 73 years, we are surpassing men also. So ఇక్కడ వరకు వచ్చాం కదా 73 years వరకు. So we need to learn, pay attention to how to age gracefully. Okay, we will all age, but how do we keep ourselves healthy? Okay, financial literacy నేను చేసుకున్నాను. I have my రిటైర్మెంట్ ఫండ్ అన్నీ ఉన్నాయి. హెల్త్ లేకపోతే సో అది ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నానో హెల్త్లో కూడా ఇన్వెస్ట్ చేయండి. Since you are all in medical field, I am not going to dig deeper about the nutrition and preventive screening. I am not going to do all that. But it is important to talk about mental health. Even this you guys know. You know, but what is that you are doing for yourself? You need to pay attention. Okay, mental health అనేది the most important thing moving forward. ఎందుకని ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ మీరు నోటీస్ చేస్తే ఫైనాన్షియల్ స్టెబిలిటీ గివ్స్ యూ లెస్ యాంగ్జైటీ అబౌట్ యువర్ రిటైర్మెంట్ అండ్ అన్సర్టనిటీ. ఫస్ట్ యూ బీ స్టేబుల్. అవునా? ఫస్ట్ కొంచెం ఫైనాన్స్ మీకు మీ ఉన్నాయి అనుకుంటే భయం ఉండదు ఫస్ట్ వాటి గురించి. సెకండ్ వచ్చి రిలేషన్షిప్స్, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అన్నాను చూసారా, అక్కడ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్, వెదర్ అది పార్ట్నర్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, దేనిలో అయినా పెట్టినప్పుడు మీకు ఇంకొక తోడు ఉంటుంది ఎప్పుడు. దట్ విల్ గివ్ యూ లెస్ యాంగ్జైటీ. ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చినప్పుడు స్పిరిచువాలిటీకి వచ్చినప్పుడు మీరు స్పిరిచువల్గా గ్రో అయితే ఈ మెటీరియల్ థింగ్స్ కావాలి, ఇంకా ఏదో కావాలి, అవసరాలు బెటర్ ఉన్నారు, నాకన్నా వాళ్ళు తెలివిగా ఉన్నారు, అందంగా ఉన్నారు, ఇంకేదో ఉన్నారు, ఈ కంపారిజన్స్ తగ్గి యూ విల్ బి మోర్ హ్యాపీ, సెటిల్. దట్ విల్ గివ్ లెస్ యాంగ్జైటీ. సో ఇవన్నీ ఏంటంటే ఆల్ దీస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ యువర్ మెంటల్ హెల్త్. సో ఇట్ మైట్ బి టూ మచ్ ఇప్పుడు నేను చెప్పేది, బట్ ఐ వాంట్ యూ టు యాక్చువల్లీ టేక్ టైమ్ అండ్ థింక్ లేయర్ బై లేయర్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. ఓకే, so this is what I briefly wanted to touch base today, and to conclude it, we also talk about gender inequality ఇట్లాంటి ఉన్నాయి, and there are many more issues. ఇక్కడ మనం ఏంటంటే ఉన్నాడు అందరం ప్రివిలేజ్డ్ విమెన్. ఓకే, వీఆర్ సెలబ్రేటింగ్ విమెన్స్ డే అంటేనే వీఆర్ ప్రివిలేజ్డ్. there are many more people who are supporting us to celebrate this day, right? So we hold a lot more responsibility to women who are not as privileged as we are. So before expecting men to do something for us, we have to uplift ourselves more and help. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. మీ ఇంట్లో చాలా మందికి హౌస్ హెల్ప్ ఉండొచ్చు, రైట్? ఫర్ ద సేమ్ వర్క్ యూ పే లెస్ ఫర్ ఎ విమెన్ and you pay more for a man. Is it right or wrong? Right? True. If a woman is capable of doing the same work, why should you pay less for her? So that is where we correct ourselves. Okay, don't expect some society, some policy or anything. If you are seeing that, in my home I make sure. If she is equally working, I pay equal. వాళ్ళు చెప్తారు ఈమెకి తక్కువే మేడం అన్నాను. I say, right? If she is willing to work for same hours as he does, yes, they should be paid equal. Exactly. Okay, so that is one thing. And then the next thing is, most of you will be in leadership positions. And you see here, it's mainly female dominant of the. తర్వాత మీరు క్లినిక్ స్టార్ట్ చేయొచ్చు, మోర్ ఫీమేల్ స్టాఫ్ ఉండొచ్చు. మీరు నోటీస్ చేస్తే ఒక అమ్మాయికి 25 to 35 years అనేది మోస్ట్ క్రిటికల్. ఆ టైంలోనే కెరియర్ బిల్డ్ చేయాలి, ఫ్యామిలీ కొత్త రిలేషన్స్లోకి వెళ్ళాలి, రిలేషన్షిప్స్ మేనేజ్ చేయాలి, అండ్ షీ హ్యాస్ టు బేర్ కిడ్స్ ఆల్సో ఇఫ్ షీ వాంట్స్ టు బేర్ కిడ్స్, రైట్?
సో ఇవన్నీ చేస్తున్నప్పుడు దెర్ ఇస్ నో అదర్ పర్సన్ అదర్ దాన్ అండ్ అదర్ ఉమెన్ టు హెల్ప్ దర్ టు అండర్స్టాండ్ దర్ అట్ వర్క్ ప్లేస్. సో ఆర్గనైజేషన్స్ కానీ ఏమైనా సరే, if you are going to own an organization, set up a small daycare where the woman can bring her child. And just for minimum profit, you don't have to give anything for free or anything, just minimum, so that she could bring the child there and get about her day. So that is how small things can add a big impact. In return, if you do that for business, the mother will stay loyal, right? It's good for her and her baby. So she will not jump jobs, she will stay there. So these are small things we can do as women, helping each other. And of course, be a listening ear to them. Do not judge harshly other women also. So be supportive, listen to them. Okay? So this is what I actually wanted to say and conclude. Happy Women's Day. I think I have added more responsibilities. But I think this is the need of the hour. Okay, we have done great so far. And to move forward with the same greatness, we need to be more.